విమర్శిస్తూ ఒక కామెంట్లో ట్వీట్ చేశారు లోకేష్. అంటే తల్లిని గెంటేసిన వాడికి అంగన్వాడీలో సమస్య ఏం తెలుస్తుందంటూ కూడా వాళ్ళ నాయన వాళ్ళ అబ్బానే అంటే తాతను ఆయన్నే వెన్నుపోటు పొడిచినాడు, సావు కూడా కారణమైనాడు. అతను వచ్చి ఈరోజు మాట్లాడడం అనేది ఎస్మా అనేది ఎందుకు పెట్టారు, ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. ఇప్పుడు మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది, లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. దానికి ఆన్సర్ ఇవ్వను. పొద్దుపోని మాటలని ఏదో ప్రాస కుదిరిందేనో, లేక నినాదంలాగా ఉంటుందేనో, ఏదో దబాయించవచ్చు, ట్విట్టర్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము, దానికి మీరు వచ్చి మమ్మల్ని అడగడము. అసలు మీరు క్వశ్చన్ చేయాలి, మీరు వాళ్ళని అడగాలి. ఎస్మా అంటే ఏంటిది? ఎమర్జెన్సీ సర్వీసెస్. పోనీ కాదా అవి? క్వశ్చన్ ఏంటి లోకేష్కు? ఆయన స్టాన్ఫర్డ్లో చదివాడుగా. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా? నెల దాటింది, ఏం చేయాలి? ప్రకటించొద్దా? వదిలితే ఈయన ఒప్పుకుంటాడా? మళ్ళీ ఏమంటాడు, బాలింతల సంగతి ఏంది పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అనడా? సో క్వశ్చన్ ఆయనే వస్తాడు, ఆన్సర్ ఆయనే ఇచ్చుకుంటాడు. రెండు ఏదైనా సరే, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది. ఎంత సంయమనంతో ఉన్నారు, ఎంత ఓపికగా మాట్లాడుతున్నాము, చేతులైతే దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము. మీ సర్వీసెస్ చాలా విలువైనవమ్మా, చేయండి, మీ చేయగలిగినన్ని ఇన్ని డిమాండ్లు తీర్చాము. 11 ఎన్నో వస్తే దాదాపు 8, 9, 10 తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది, అది కూడా కమిట్మెంట్. ఇది మేము ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా. ఆ తర్వాత ఎన్నేళ్లకు తెలంగాణ పెంచింది? 2 ఏళ్లకు 3 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము, లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు. అది ఒక రకమైన ఏమంటారు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము, ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్గా సంయమనంతో ఏ ప్రభుత్వం అయినా ఉందా ఇంతకుముందు గతంలో? అసలు చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఉన్నాడా? తుపాకులు కాల్పులు జరిపింది ఎవరు? విద్యుత్ దాని సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గుర్రాలతో తొక్కించింది ఎవరు? అది చంద్రబాబు నాయుడు నైజం, వాళ్ళ ఆయన. ఆ నైజం పునికి పుచ్చుకున్నాడు లోకేష్. ఇతను ఈరోజు మా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్వశ్చన్ చేయడం కూడా ఎందుకబ్బా? ఆయన వచ్చిందే నిన్ననో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశానని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు. ఆ రీజన్స్ తెలియాలి, తెలిసినాక దాని గురించి ఏమన్నా ఇది కావచ్చు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పాము ఇంతకుముందు, మీకు చెప్పలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఆ పార్టీలో జాయిన్ అవ్వటం మరి వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి? నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చాయి ఓట్లు స్టేట్లో. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు, ఈరోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను, జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను, ఆర్కెస్ట్రా ఏ నుంచి జెడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి
సో ఇలా కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. రకరకాల దీంట్లతో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతున్నాయి. సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటిని అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడో నాకు అర్థం కాలే. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అందరికీ తెలిసినవే ఇవి. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి. మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూజ్ చేసుకోవద్దు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరకు? ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకున్నాము, నేరుగా ఎలక్షన్లోకి వెళ్ళాం. రిజల్ట్ ఏందో చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. Please subscribe dot news.